ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం. ఇది ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న ప్రాంతం. ఆంధ్రప్రదేశ్ ఈశాన్యం ముఖద్వారంగా చెప్పవచ్చు. ఇచ్చాపురంలో మొత్తం 4 మండలాలు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 1,30,708 ఓట్లు. ఇచ్చాపురం, కవిటి, కంచలి, సోంపేట మొత్తం 4 మండలాలు. ఇచ్చాపురం మున్సిపాలిటీలో 15 వార్డులు కలవు. ప్రస్తుతం ఇచ్చాపురం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నది డాక్టర్ బెందాళం అశోక్ బాబు. వరుస విజయాలతో తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుంది. డాక్టర్ బెందాళం అశోక్ బాబు వరుస విజయాలతో ఇచ్చాపురంలో దూసుకుపోతున్నారని చెప్పవచ్చు. 2014లో రాజకీయ ప్రవేశం చేసి వైసీపీ నుండి తన ప్రత్యర్థిని నర్తు రామారావుపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2019లో పిరియా సాయిరాజ్ పై అశోక్ బాబు మళ్లీ విజయం సాధించారు. రోజు రోజుకు ప్రజాదరణ పొందుతూ రాబోయే 2024 శాసనసభ ఎన్నికల్లో మళ్లీ విజయదంకా మోగించేందుకు సిద్ధంగా ఉన్నట్టు రాజకీయ సమీకరణలు ఇచ్చాపురం నియోజకవర్గంలో మెండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యే అశోక్ బాబు విజయం వైపు దూసుకుపోతున్నారనే చెప్పొచ్చు. రోజు రోజుకు పెరుగుతున్న జనాదరణ, ఎక్కడికక్కడే భారీ చేరికలు, జోష్ ఉన్న కేడరు, ప్రతిష్టా వ్యూహంతో ముందుకు సాగుతున్న వైనం, భారీ మెజారిటీతో గెలిచేందుకు వ్యూహ రచనలు, కలిసి వస్తున్న సమీకరణాలు ఇవన్నీ కూడా అశోక్ గెలుపు తథ్యమనే చెబుతున్నాయి. వివరాల్లోకెళ్తే తెలుగుదేశం పార్టీ కంచుకోట ఇచ్చాపురంలో మరోసారి జెండా ఎగరేసేందుకు ఎమ్మెల్యే బెందాల అశోక్ బాబు సిద్ధమయ్యారు. తనదైన శైలిలో పావులు కదుపుతూ ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ ముందుకు సాగుతున్న వైనం కేడర్ను బలంగా తీర్చిదిద్దారు. ప్రతికూల పరిస్థితుల్లో అక్కడి కేడర్ చెక్కు చెదర్లేదంటే ఆయన వ్యూహం అర్థమేమిటో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి బాగుండడంతో ఇచ్చాపురంలో మరింత జోష్ పెరిగింది. రోజు రోజుకు చేరికలు పెరుగుతున్నాయి. అన్ని గ్రామాల్లో పసుపు కండవాలు కప్పుకునేందుకు ఇతర పార్టీల కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. దీంతో అశోక్ ఊరూరా తిరుగుతూ ప్రచారం సాగిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఓటర్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ పార్టీ ఎన్నికల నగరం ముగించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా మరోసారి ఇచ్చాపురం నియోజకవర్గం నుండి అశోక్ బాబు పోటీ చేస్తున్నారు. కలిసి వస్తున్న సమీకరణాలు, పెద్ద ఎత్తున యాదవ యువత కూడా ఈసారి అశోక్ బాబుని జై కొట్టే సందర్భాలైతే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రెడ్డి సామాజిక వర్గం కూడా ఈసారి అశోక్ తో నడిచేటట్లు కనిపిస్తోంది. జనసేన పార్టీ ఇన్ఛార్జి వ్యవహరిస్తున్న దాసరి రాజు జన సైనికులతో భారీ ప్రచారం అయితే చేస్తున్నట్లు మనకు కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో 2024లో భారీ మెజారిటీతో అశోక్ బాబు శాసనసభలో అడుగుపెట్టడం సాధ్యమని ఇక్కడ ఓటర్లు చెబుతున్నారు. అందరికీ అండగా నిలుస్తానని, రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని, నన్ను ముచ్చటగా 3వ సారి గెలిపించమని, మీ రుణం తీర్చుకుంటానని ప్రచారంలో ఆయన చెప్పడం కొసమెరుపు. ఆయన విషయంలోకొస్తే సౌమ్యుడు, అందరివాడు ఇవన్నీ ఆయన విజయానికి కలిసొచ్చే అవకాశాలు. ఇచ్చాపురం నియోజకవర్గంలో అతిపెద్ద సామాజిక వర్గమైన యాదవ సామాజిక వర్గం నుంచి యువకులంతా అశోక్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇచ్చాపురం నియోజకవర్గం ముచ్చటగా 3వ సారి విజయం సాధిస్తారని, ఆల్ ది బెస్ట్ అశోక్ అన్న. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చాపురం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయుచున్న ఉద్దానం ముద్దుబిడ్డ, నిగర్వి, అందరివాడు డాక్టర్ బెందాళం అశోక్ బాబు గారిని మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించ ప్రార్థన. ఇట్లు కొర్రాయి వాసుదేవరావు, తెలుగుదేశం పార్టీ బీసీ సాధికారత రాష్ట్ర కో కన్వీనర్, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ఇచ్చాపురం నియోజకవర్గం.